ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ఆలోచన చేద్దాం. అదేమంటే హెబెలు రక్తము, యేసుక్రీస్తు రక్తము. ఏ రక్తము క్షమించమంటుంది, ఏ రక్తము శిక్షించమంటుంది? ఈ విషయం కొరకు ముందుగా సహోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు. తర్వాత మరొక సహోదరులు జాన్ పాల్ గారు కూడా మాట్లాడారు. అయితే వీరి మాటలు ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి ఆలోచన చేసి మనము కూడా వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ముందుగా సహోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో వాటిని ఒకసారి మనము విందాం. ఒక ప్రత్యేకమైన ముద్ర వేసి, గుర్తు వేసి, ఎందుకని కయ్యను కాపాడాడు అన్నది మన విజయప్రసాద్ రెడ్డి రొట్ట వాదన. ఒకసారి దాన్ని కూడా వినండి. ఆ వచనంలోనే అసలు రహస్యం ఉంది. ఏమన్నాడు అక్కడ? ఎవడైనా కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండని ఎడంతలు కలుగునను, మరి ఎవడైనను కయ్యను కనుగొని అతని చంపకయుండినట్లు యెహోవా అతనికి ఏమేసాను? గుర్తేసాడట. ఏందయ్యా, తప్పు చేసినాడు గుర్తులేస్తామేంటి నువ్వు? తప్పు చేసినాడు గుర్తేయడం ఏంటి నువ్వు? మళ్ళీ ఆయన్ని ప్రొటెక్ట్ చేయడం ఏంటి? గుర్తేసి మరి ఏం చేస్తున్నాడట? ఈ కయ్యన్ని ఎవరు చంపకుండా కాపాడుతున్నాడట. గుర్తేసి మరీ కాపాడుతున్నాడంటే దాని వెనకున్న అసలు పరమార్థం ఏంటి తెలుసా? అతని తమ్ముడి యొక్క రక్తము యొక్క స్వరము మా అన్నని చంపమని అనలేదు బిడ్డ. ఇది క్రైస్తవ ప్రపంచానికి తెలియవలసిన అద్భుతమైన సత్యం. మా అన్నయ్యని ఇప్పుడు సడన్ గా లేపేయి అని అనలేదు మహానుభావుడు హేబేలు. నీతిమంతుడు. నన్ను చంపితే చంపేశాడు తండ్రి, వాడు ఏమి చేశాడో వాడు ఎరుగడు, వాడు ఏమి చేశాడో వాడు ఎరుగడు, వాడిని క్షమించేయి నాన్న అని అడిగాడట హేబేలు. అందుకే ఆ నీతిమంతుడైన హేబేలు రక్తము మొరపెడుతోంది గనుకనే కయ్యనికి ప్రొటెక్షన్ వచ్చింది. మరొక సహోదరులు జాన్ పాల్ గారు చెప్తున్న వర్షన్ కూడా మనము విందాం. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏమని మొరపెట్టుచున్నది అంటే, ఇప్పుడు దేవుడు చెబుతున్నటువంటి పర్యవసానాలు ఉన్నాయి చూసారా, వీటి కోసం మొరపెడుతుంది. మరొకసారి చెప్తున్నాను, నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడు కదా. ఏమని మొరపెట్టుచుంది అంటే, ఆ మొరకు తగినట్టుగానే దేవుడు స్పందిస్తున్నాడు. దేవుడు ఎలా స్పందిస్తున్నాడో అలా స్పందించమని హేబేలు రక్తం మొరపెట్టింది అని మనం అర్థం చేసుకోవాలి. అర్థం కాలేదా? ఇంకొకసారి చెప్తాను వినండి. నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడు కదా దేవుడు. ఏమని మొరపెడుతుంది అంటే, ఇప్పుడు దేవుడు ఎలా స్పందిస్తున్నాడో కయ్యను పట్ల అలా స్పందించమని హేబేలు రక్తం దేవుడికి మొరపెట్టింది అని కదా మనం అర్థం చేసుకోవాల్సింది. 11వ వచనం చూడండి. కావున అంటే నీ తమ్ముని రక్తం నేలలోంచి నాకు మొరపెడుతుంది కాబట్టి, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. ఏమని మొరపెట్టింది హేబేలు రక్తము? తండ్రి నా రక్తాన్ని నేల మీద ఒలికించాడు కాబట్టి ఏ నేల మీద అయితే నా రక్తం ఒలికించబడిందో ఆ నేల మీద కయ్యను ఉండకుండా శపించబడాలి అని దేవుడికి మొరపెట్టింది అనేక. దీని అర్థం నేనేమైనా కొత్తగా చెప్తున్నాను. 12వ వచనం చూడండి. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మనివై ఉందువు. ఏమని మొరపెట్టింది హేబేలు రక్తము? నా రక్తం చిందించబడిన ఈ నేల మీద ఉండకుండా కయ్యను శపించబడాలి. నంబర్ 2, నేల ఆ వ్యక్తికి సారం ఇవ్వకూడదు. నంబర్ 3, ఆ వ్యక్తి సుఖం అనేది తెలియకుండా దేశదిమ్మరిగా తిరగాలి అని హేబేలు రక్తం దేవుడికి మొరపెడితే దాని ప్రకారంగా దేవుడు శపిస్తున్నాడు. 13వ వచనం. అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. దోష శిక్ష అంటే కయ్యను చేసిన దోషానికి శిక్ష విధించమని కదా హేబేలు రక్తం మొరపెడుతుంది అని అర్థం. ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టేతివి, నీ సన్నిధికి రా. విన్నారు కదా? మొదటగా విజయప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఆయన రక్తము తన అన్నను క్షమించమంటుంది,
తన అన్నను శిక్షించవద్దని చెప్తుంది. అందుకే దేవుడు కయ్యోనును శిక్షించలేదు, కయ్యోనును చంపలేదు, కయ్యోనును చంపకుండా విడిచిపెట్టాడు. ఆయన రక్తము క్షమించమంటుంది అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు మరణించేటప్పుడు వీరికి ఏ పాపమో తెలియదు, వీరిని క్షమించండి అని తండ్రికి ఎలాగైతే మొరపెట్టాడో అలాగే హేబేలు రక్తము మొరపెట్టింది అన్నట్టుగా విజయప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. అందుకనే దేవుడు కయ్యోనుని చంపలేదు, ఆయనకు ప్రొటెక్షన్ చేశాడు. కయ్యోనుని చంపలేదు కదా, ఆయనను జీవితాంతము ఎవడు చంపకుండా ఉండేటట్టు, ఏ వ్యక్తి అతన్ని చంపకుండా ఉండేటట్టు ఒక గుర్తు వేశాడు, ఆయనకు దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు దేవుడు మరి చంపకుండా ప్రొటెక్షన్ చేశాడా, శిక్షించాడా అంటే అక్కడ దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడు, కయ్యోనికి దేవుడు శిక్ష విధించినట్టుగానే కనబడుతుంది. ఇక్కడ జానుపాల్ గారి వాదన కూడా కొంతవరకు బాగానే ఉంది. కయ్యోనుని శిక్షించడం వరకు ఆయన బాగానే చెప్పాడు. అయితే కయ్యోనుని ఎలా శిక్షించాలి అనేది హేబేలు చెప్పినట్టుగా జరిగింది అని జానుపాల్ గారు చెప్తున్నారు. అంటే జానుపాల్ గారు ఏం చెప్తున్నారు, కయ్యోనుని ఎలా శిక్షించాలి, ఏ విధంగా శిక్షించాలి అనేది హేబేలు చెప్పాడు. హేబేలు చెప్పినట్టుగానే దేవుడు శిక్షించాడు. అంటే దేవుడు శిక్షా విధానం చూసినట్లయితే హేబేలు కోరిక మేరకే, హేబేలు యొక్క రక్తము కోరిక మేరకే జరిగింది అని జానుపాల్ గారు చెప్తున్నారు. అయితే హేబేలు ఎలా శిక్షించమంటే అలా శిక్షించడానికి దేవుడి దగ్గర దేవుడికి ఒక న్యాయమని, ఒక చట్టమని, ఒక ధర్మమని, ఒక ధర్మశాస్త్రమని, తనకంటూ ఒక ధర్మమని ఏమీ లేదా? మనము చెప్పినట్లుగా దేవుడు శిక్షిస్తాడా? మనము కోరుకున్నట్టుగా దేవుడు శిక్షిస్తాడా అంటే అలా చేయడు దేవుడు. ఒకసారి సామాన్యంగా మనము చనిపోతే ఎలా ఉంటాము ఒకసారి ఆలోచన చేయండి. సామాన్యులు చనిపోతే ఎలా ఆలోచిస్తారు? సామాన్యమైన మనుషులు కొట్టబడి, లేదంటే చంపబడి, లేదంటే రాళ్లతో కొట్టబడి, లేదంటే కత్తులతో పొడవబడి, గొడ్డలతో నరకబడి చంపబడుతున్నప్పుడు వారి మనస్సు, లేదంటే వారి యొక్క రక్తము, వారి యొక్క ఆత్మ ఏ విధంగా ఆలోచన చేస్తుంది? మనల్ని చంపేవాడిని చంపమంటాదా, క్షమించమంటాదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనల్ని చంపేవాడిని క్రూరంగా చంపమని ఆలోచన చేస్తుంది మన మనసు, మన రక్తము. మనల్ని చంపేవాడిని మనకంటే మనల్ని ఎలా చంపుతున్నాడో అంతకి మించి ఎక్కువ క్రూరంగా కఠినంగా శిక్షించమని దేవుడికి మొరపెడుతుంది. ప్రతి ఒక్కరి ఆత్మ కావచ్చు, రక్తము కావచ్చు, మనస్సు కావచ్చు. అయితే మన ఇష్టానుసారంగా దేవుడు శిక్షిస్తాడా? మనము కోరుకున్నట్టుగా దేవుడు శిక్షిస్తాడా? మనం అనుకున్నట్టుగా దేవుడు శిక్షిస్తాడా అంటే దేవుడు అలా చేయడు. మన ఇష్టం మేరకు, మన కోరిక మేరకు, మన ఉద్దేశాల మేరకు ఆయన తన శిక్షను అమలు చేసేవాడు దేవుడు కాదు. దేవుడికంటూ ఇష్టం లేదా? దేవుడికంటూ నియమం లేదా? దేవుడికంటూ ధర్మశాస్త్రం లేదా? దాని ప్రకారంగానే దేవుడు శిక్షిస్తాడు. ఇంతకీ ఒకసారి మనం ఆది కాండంలోకి వెళ్ళి ఆలోచన చేస్తే, ఆది కాండము 4వ అధ్యాయము 10వ వచనంలో, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుతుంది. నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నాకు నేల నుంచి మొరపెడుతుంది. హేబేలు యొక్క రక్త స్వరము దేవునికి మొరపెడుతుందంటే ఏమని మొరపెట్టుండొచ్చు? ఏమని మొరపెట్టుండొచ్చు? నా అన్నను శిక్షించొద్దు అని మొరపెట్టిందా? లేదంటే నా అన్నను నేను చెప్పినట్టు శిక్షించు అని మొరపెట్టిందా? అలా మొరపెట్టే ఛాన్స్ లేదు. మా అన్న నన్ను చంపేశాడు, క్రూరంగా చంపేశాడు, ఈ విధంగా చంపాడు అని మా అన్నను శిక్షించు అని మొరపెట్టే అవకాశమే ఎక్కువగా మనకు కనబడుతుంది బైబిల్లో. అంటే అనేక మంది భక్తులు చనిపోయినప్పుడు వారి ఆత్మలు ప్రతిదండన చేయమని దేవుణ్ణి వేడుకుంటున్నాయి. 4:11 వచనం,
కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిసిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. దేవుడు ఇతన్ని శిక్షిస్తున్నాడు, ఖచ్చితంగా శిక్షిస్తున్నాడు, శిక్షించకుండా విడిచిపెట్టట్లేదు. ఖచ్చితంగా దేవుడు కయ్యూనునికి శిక్ష విధిస్తున్నాడు. మరి ఎలాంటి శిక్ష విధిస్తున్నాడంటే మరణ శిక్ష విధించట్లేదు, అంటే భూ సంబంధమైన మరణ శిక్ష విధించట్లేదు. దేవుని శిక్ష ఎలా ఉంటుందంటే మనం అనుకున్నట్టుగా ఆయన శిక్ష ఉండదు, మనం ఊహించిన దానికంటే ఎక్కువ 100 రెట్లు అధికంగా ఉంటుంది. ఆయన శరీరానికే మాత్రమే కాదు, ఆత్మకు కూడా శిక్ష విధిస్తాడు దేవుడు. శరీరానికే కాదు, ఆత్మకు కూడా శిక్షను విధిస్తాడు దేవుడు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకియదు. నీవు భూమి మీద దిగిలి పడుచు దేశ దిమ్మరవై ఇందువనెను. ఇక్కడ దేవుడు కయ్యూనుని శపిస్తున్నాడు. అలాగే ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు కూడా వారిని కూడా శపించాడు, అంతేగాని వారిని మరణానికి అప్పగించలేదు, వారిని మరణించేటట్టుగా దేవుడు చేయలేదు. కయ్యూనుని కూడా అలాగే శపిస్తున్నాడే కానీ మరణానికి అప్పగించాలని దేవుని ఉద్దేశము కాదు. ఇక అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నా దోష శిక్ష, నేను చేసిన తప్పుకి మీరు నాకు ఇచ్చే శిక్ష ఏదైతే ఉందో అది నేను భరించలేనంత గొప్పగా ఉంది. చాలా గొప్పది అంటే చాలా పెద్ద శిక్ష మీరు నాకు విధించారు. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టుతివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై ఉందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనగా, నన్ను ఎవడైతే కనుగొంటాడో వాడు నన్ను చంపుతాడు, నేను చనిపోవాలనిపిస్తుందని కయ్యూను అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నిన్ను ఎవడు చంపకుండా నేను ఒక గుర్తు వేస్తున్నానని దేవుడు కయ్యూనికి ఒక గుర్తు వేశాడు. అంతేగాని దేవుడు కయ్యూని శిక్షించకుండా విడిచిపెట్టలేదు. అలా విడిచిపెట్టడానికి కారణము హేబేలు కాదు, హేబేలు రక్తము శిక్షించకుండా విడిచిపెట్టమని కోరలేదు అన్నట్టుగానే మనకు బైబిల్లో ఇక్కడ అర్థమవుతుంది. అంటే దేవుడు ఖచ్చితంగా శిక్షించాడు, దేవుడు ఖచ్చితంగా శిక్షించాడు. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, అంటే యేసు రక్తం ఏం పలికింది? ఆ రోజు యేసు చనిపోయినప్పుడు వీరి పాపము వీరి మీద మోపొద్దు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు నాయన, క్షమించు తండ్రి అని యేసు రక్తం పలికింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చిన కారణం ఏంటంటే సర్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తము పెట్టడానికే వచ్చాడు. ఆయనను కూడా ఇలా కొట్టి ఆయన రక్తమంతా బయటికి వచ్చేలాగా వారు కొరడాలతోనూ బల్లెపు పోట్లతోనూ వారు ఇష్టం వచ్చినట్టుగా ఆయన రక్తాన్ని చిందించేటట్టుగా ఆ రోజు ఆయనకు మరణశిక్ష విధించడం జరిగింది. కానీ యేసుక్రీస్తు వారు మాత్రము ఆయన వారిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడే కానీ శిక్షించమని తండ్రిని వేడుకోలేదు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. అంటే హేబేలు రక్తము పలికింది, ఏ పలుకు పలికింది? ఆయన పలికిన ఆ పలుకు కంటే మరి శ్రేష్టముగా పలికింది యేసుక్రీస్తు వారి రక్తము. అలాంటి రక్తం దగ్గరికి మీరు వచ్చారు. అంటే హేబేలు రక్తం ఎలా పలికుండొచ్చు, ఏ విధంగా పలికుండొచ్చు అంటే, ఖచ్చితంగా నా అన్న నన్ను చంపేశాడు, నిర్దాక్షిణ్యంగా నా అన్న నన్ను కొట్టి చంపేశాడు, నువ్వు ఖచ్చితంగా నా అన్నను శిక్షించాలి అని ఖచ్చితంగా దేవుడితో పలికుండొచ్చు. అలా పలికినంత మాత్రాన జాన్ పాల్ గారు చెప్పినట్టు ఈ విధంగా శిక్షించాలి అని హేబేలు రక్తం పలిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే దేవుడు శిక్షించినట్టుగా హేబేలు రక్తము పలికింది అని అనడానికి ఎటువంటి ఆధారము లేదు. దేవుడు శిక్ష విధించేది తన ఇష్టాను ప్రకారంగా శిక్ష విధించాడు, తను అనుకున్నట్టుగా శిక్ష విధించాడు, తన చిత్తానుసారంగానే దేవుడు కయ్యూనికి శిక్ష విధించాడే కానీ హేబేలు కోరుకు
కోరుకున్నట్టుగా శిక్ష విధించాడని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే హేబేలు కోరుకుంటే ఏ విధంగా కోరుకుంటాడంటే, నన్ను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు, నా అన్నను కఠినంగా శిక్షించమని కోరుకుంటాడు. కానీ నా అన్న దేశదిమ్మర అయిపోవాలి, లేదంటే నా అన్న భూమి మీద ఉండకూడదు, నా అన్న నన్ను చంపాడు కాబట్టి, నా రక్తం నేలకు ఒలికింది కాబట్టి ఈ నేల ఆయనకి పంట పండకూడదు అని ఇలాంటి కోరికలు హేబేలు కోరుకునే అవకాశం లేదు. ఇక మత్తయి సువార్త 23:35 కూడా గమనించినట్లయితే, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును. మీ మీద నేరస్థాపన చేస్తుంది, నేరం మీ మీద మోపుతుంది. ఎక్కడి నుంచి ఏ రక్తం దాకంటే నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బరకీయ కుమారుడగు జకర్యా రక్తం వరకు మీ మీద నేరస్థాపన చేస్తుంది. ఏమని నేరస్థాపన చేస్తుంది? మిమ్మల్ని శిక్షించమనే నేరస్థాపన చేస్తుంది, మిమ్మల్ని కఠినంగా శిక్షించమంటుంది. అంతేగాని ఈ విధంగా శిక్షించు, నాకు నచ్చినట్టుగా శిక్షించు, నేను కోరుకున్నట్టుగా శిక్షించని ఏ రక్తమైనా కోరుకుంటే దేవుడు ఆ విధంగా చెయ్యడు. మనము కోరుకున్నట్టుగా చేయడు. మనమైతే మానవ రీత్యా మనము కఠినంగానే కోరుకుంటాము. మనల్ని చంపిన వారిని కఠినంగానే చంపాలని కోరుకుంటాము. ఉదాహరణకి కొంతమందిని రాళ్లతో కొట్టు చంపుతున్నారు, రంపాలతో కోస్తున్నారు, గొడ్డలతో నరుకుతున్నారు. మరి వాళ్ళు ఏం కోరుకోవాలి? వాళ్ళని ఎలా చంపారో అంతకి మించి ఎక్కువగా చంపాలని వారు కోరుకుంటారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనము కోరుకున్న దానికంటే ఎక్కువ రెట్లు ప్రతిదండన వారికి సిద్ధపరుస్తున్నాడు. శరీర సంబంధమైన ప్రతిదండనతో పాటు వారి ఆత్మను కూడా నరకానికి పంపించే ప్రతిదండన దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అంటే మనం ఊహించిన దానికంటే, మనం కోరుకున్న దానికంటే దేవుడు ఎక్కువ ప్రతిదండనే ఇస్తాడు. కానీ మనము కోరుకున్నట్టుగా ప్రతిదండన దేవుడు ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వడు కూడా. ఇక ప్రకటన గ్రంథంకి వచ్చినట్లయితే అసలు ఈ ఆత్మలు ఏం కోరుకుంటున్నాయి అనేది మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 6:9 ఆయన 5వ ముద్రని విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూసితిని. తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన ఆత్మలను బలిపీఠము కింద చూసితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. ఎవరు ఈ ఆత్మలంటే వధించబడిన ఆత్మలు. అంటే వీరికి ప్రకటన గ్రంథము రాసేసరికి ముందుగా కొంతమంది వధించబడ్డారు, చంపబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, ప్రవక్తలుగా వచ్చిన వారు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. హేబేలు మొదలుకుని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య చంపబడిన బరకీయ కుమారుడైన జకర్యా వరకు చంపబడిన అనేకమైన ఆత్మలు బలిపీఠము కింద ఉండి మొర పెడుతున్నాయి. నాదా స్వచ్ఛ స్వరూపి, ఎందాక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక యుందువు. మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయమంటున్నాయి. అంటే శరీర సంబంధమైన ప్రతిదండన కోరుకుంటున్నాయా ఈ ఆత్మలంటే? కాదు. ఎందుకంటే ఆ వారు అప్పటికే మరణించి ఉంటారు. ఎందుకంటే ఈ ఆత్మలు దేవుని కోరుకునేసరికి కొంతమంది అప్పటికే మరణిస్తారు. మరణించిన వారికి కూడా ప్రతిదండన చేయమని కోరుకుంటున్నాయి ఈ ఆత్మలు. అంటే శరీరానికి ప్రతిదండన కాదు, ఆత్మకు ప్రతిదండన చేయమని ఆత్మలు కోరుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు దేవుడు కయ్యూనుని విడిచిపెట్టలేదు. హేబేలు చేసిన ఆ మనవి ప్రకారం కయ్యూనుని విడిచిపెట్టలేదు. కయ్యూనుని ఖచ్చితంగా దేవుడు శిక్షించినట్టుగానే మనకి అక్కడ కనబడుతుంది ఆదికాండంలో. అలాగని జాన్ పాల్ గారు చెప్పినట్టు ఈ విధంగా శిక్షించాలి అని కయ్యూను రక్తము కోరుకుందని జాన్ పాల్ గారు చెప్పారు. అంటే దేవుడు ఎలాగైతే శిక్షించాడో ఆ విధంగా శిక్షించమని హేబేలు రక్తం కోరుకుంది. హేబేలు రక్తం కోరిక మేరకే దేవుడు స్పందించాడు. హేబేలు రక్తం ఏ విధంగా కోరుకుందో ఆ విధంగానే దేవుడు స్పందించాడని జాన్ పాల్ గారు చెప్పాడు.
అలా స్పందించే అవకాశము ఎన్నటికీ లేదు. ఎందుకంటే దేవుడు తన సొంత నిర్ణయం తీసుకుంటాడే కానీ మానవులైన మనాత్మ స్పందించినట్టుగా ఆయన నిర్ణయము తీసుకోడు. ఎందుకంటే దేవుడు మన ఇష్టాని ప్రకారంగా నిర్ణయం తీసుకుంటే ఇక దేవుడు ఎందుకు? దేవుడికంటూ ధర్మశాస్త్రం ఉంటుంది. దేవుడికంటూ ఆయన ఏం చెయ్యాలనుకున్నాడో ఆయన ముందుగా నిర్ణయించుకుంటాడు. దేవుడికి తెలియదా ఈ భూప్రపంచం మీద ఏం జరుగుతుందో? దేవుడికి తెలియదా? ఆదాము అవ్వలు తప్పు చేస్తారని తెలియదా? లేదంటే కయ్యను హెబేలుని చంపుతాడని తెలియదా? చంపిన తర్వాత హెబేలు రక్తము దేవునికి మొర పెడుతుందన్న విషయం దేవునికి తెలియదా? అంటే దేవుడికి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా ముందే తెలుసు. దేవుడికి ఖచ్చితంగా ముందుగా తెలుసు. దేవుడు చేసే ఆ శిక్ష ఏదైతే ఉందో అది దేవుని ఇష్టానుసారంగా ఉంటుంది కానీ నరులముగా మన ఇష్టాన్ని నెరవేర్చేటట్టుగా మన ఇష్టానికి సరిపోయేటట్టుగా ఆయన తీర్పు ఉంటుంది అని మనం అనుకోవడం మన పొరపాటే అవుతుంది. ఇంతవరకు జాగ్రత్తగా విన్నారు కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. వాక్యాన్ని మీరు బాగా పరిశీలన చేస్తే మీకు జాగ్రత్తగా అర్థమవుతుంది. కనుక ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.